డోనర్స్ ఇచ్చే వాళ్ళకి లైక్ లైఫ్ స్పాన్ మాది తగ్గిపోతుందేమో అని కూడా భయపడతారు. కరెక్టేనా డాక్టర్ గారు? నో నెవర్. సో లైఫ్ స్పాన్ ఎవరికి ఏమో తెలియదు. సో దట్ ఈస్ అ మిత్. ఓకే. అలానే ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి డోనర్ అండ్ అట్లానే రెసిపియంట్ ఇద్దరు? డోనర్కి అయితే ఫస్ట్ అది పెద్దగా ఏమి ఉండదు. మోస్ట్లీ లైఫ్ స్టైల్ అని చెప్పినట్టు పెయిన్ కిల్లర్స్ ఎట్లాంటి ఇండిజినస్ మెడిసిన్స్ ఏం తీసుకోకూడదు. మామూలుగా 3 to 4 monthsలో ఒకసారి టెస్ట్ చేస్తే సరిపోతుంది. రిసిపెంట్కి మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే దీని తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత మేము కొన్ని మెడిసిన్స్ పెడతాం. అది ఇమ్యూనిటీ తగ్గాయి దాంట్లో. సో ఇమ్యూనిటీ తగ్గినప్పుడు మరి ఇన్ఫెక్షన్స్ తొందరగా వస్తాయి. సో ఇట్లాంటివి ఉంటే అంటే దట్ ఈస్ ఫర్ ది ఫస్ట్ 6 months to 1 year. ఆ 1 year లోపల అన్ని మేజర్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో 6 months to 1 year లోపల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బయట ఫుడ్, బయట వాటర్, ఎప్పుడైనా బయటికి వెళ్తే కొంచెం మాస్క్ పెట్టుకోవాలి అంతే. ఎక్కువ జనాలు ఎప్పుడు అక్కడ ఉంటాయి, అక్కడ వెళ్ళకూడదు. అంటే మ్యారేజెస్, ఫంక్షన్స్, మాల్స్ అట్లాంటి ప్లేసెస్కు వెళ్ళకూడదు. అది చేస్తే చాలు. అండ్ రెగ్యులర్ మెడిసిన్స్ తీసుకుంటే ఇట్ షుడ్ బి ఓకే. ఓకే.